అట్లనే కూర్చున్న తాత కట్టుకోమన్నా అట్టి పండ్లు ఏమేమి ఉన్నాయని పెట్టి పిల్లలందరూ ఇటు సైడ్ చూడండి, చూడాలంతే, దిగొద్దు. కూర్చో కూర్చో అక్కడే కూర్చో. ఆ కొబ్బరి ఇంకో 2 కొట్టు కదా ఇది అది మీరు పిక్కిట్లు తీసుకోండి. ఓం భోర్భోం తక్షేత్రేణ్యం భర్గో దేవశ్రీ అమృతమస్త అమృతోపసరణ శేష. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం వ్యానాయ స్వాహ. పక్షపోటీకరించం పాని భోగి ఫలసమాయుక్తం నాగవల్లి ధరితం కర్పూర చూడ సంయుక్తం కాంబూలం ప్రతిష్ఠితం పరిస్థితి వినాయకం వరాంద విఘ్నేశ పుష్కరాన్ని ధనాన్ని చ భూమ్యాం స్థిరాన్ని భగవాన్ పురుష్వ వినాయక శ్రీ వరసిద్ధి వినాయక దేవతా స్వర్ణ పుష్పం నీరాజనం కృతవర్తి సమాయుక్తం కుశవర్తి సహస్రశ్చ కర్పూర సకలైస్తదాం నీరాజనం మయా దత్త గృహాణవర్దో భవ ప్రసిద్ధ దేవత నీరాజనం మంగళ నీరాజన దీపం. ఈ మూతలు పెట్టి పక్క పెట్టాము. రాజ్యవిరాజించో గృహే లక్ష్మీరాశ్రయాం కేశ్యామస్మానో దిగం సీత్యాగ్రే లోకామష్టం పృష్టం జగత్ అభిప్రదజ్ఞానే శ్రియామ పరిపాద్య హిరణ్యపాత్రం మధో రాజ్యం వివీక్షణ ఆనంద కర్పూర మంగళం. ఆ కర్పూర దీపం పెట్టండి. అనంత కర్పూర మంగళ నీరాజన దీపం సమర్పయామి. దాతా పురస్తాద్యముదాచారాయ కల్పే విషాం పరిచత్తే తమ విద్వాన్ నమస్తే పంతాయ విదేనాయ విఘ్నేవాస్తాన్ ధర్మాన్ని ప్రమాణి తేనాకమితం సాధ్యాయ దేవ రాజాదిరాజాయ శ్రీ సాయినే నమో వై సమప్రియ విశ్వే దేవే వాసవాసది అతైతం విష్ణువే సర్వపతి యజ్ఞో విష్ణుగ్నేవాస్త ప్రత్యక్ష సోదరులోది విష్ణువేశ్వరాయ జ్ఞాయిత ప్రతిష్ఠాయ స్వాయితి నారాయణాయ విష్ణే వాసుదేవాయ తన్నో విష్ణు ప్రచోదయాత్ మహాదేవే విష్ణే విష్ణుపత్ని తన్నో లక్ష్మీ ప్రచోదయాత్ పురుషాయ విష్ణే మహాదేవాయ తన్నో రుద్ర ప్రచోదయాత్ కాత్యాయన విష్ణే కన్నుకుమార తన్నో దుర్గ ప్రచోదయాత్ ఏకదంతాయ విష్ణే వక్రతుండాయ తన్నో దంతి ప్రచోదయాత్ ఈశాన సర్వవిద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మా శివోమి అస్తు సదాశివోం. వేదోక్త మంత్రపుష్పం అక్షంతరేండమ్మా. వేదోక్త మంత్రపుష్పం సమర్పయామి. వేదోక్త మంత్రపుష్పం సమర్పయామి. దాని కానించి పాపాని తర్వాత అయితే మీ అందరూ పిల్లలకు ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, మేము చిన్నప్పుడు చూసింది మీకు చెప్తున్నాను. చిన్నప్పుడు మా ఊళ్ళో ఎన్ని గణపతులు ఉన్నాయి అమ్మ 4-5 ఇళ్ళలో. అందరి ఇళ్ళ గణపతి పూజ అయిన తర్వాత ప్రసాదం తీసుకొని సాయంత్రం పూట అందరి గణపతులు 5-11 ఇళ్ళ గణపతులను చూసి నమస్కారం చేసి అక్షతలు వేసి వచ్చేవాళ్ళు. వచ్చిన తర్వాత ఎప్పుడు పూజ అయినా కూడా 21, 11 ప్రతికూళ్ళు పీకీళ్ళు అంటారు. అవి తీసేది పూజీలు అంటారు. అవి తప్పకుండా తీసేది. మీకు అవి కొత్త కానీ తప్పకుండా దేవుడి సేవలు అది కూడా వస్తుంది. కాబట్టి మీరు ఎన్ని పూజలు చేయగలుగుతారు? 21, 11, 5 అంటే తీయాలి. నీళ్ళ నామోషి పడేసేది ఏం లేదు. దేవుడి సేవలు భాగం అది అంతే. పట్టుకోండి చెవులు పట్టుకోండి. కూర్చోండి మెల్లగా మెల్లగా చూస్తాం ఎవరు ఎక్కువ తీస్తారో చూద్దాం. పిల్లలు ఎవరు ఎక్కువ తీస్తారో లాస్ట్ వరకు ఎవరు ఎక్కువ తీస్తారో రాగా ఏం కాలే కానీ ఎవరు ఎక్కువ తీస్తారో. ఈ ఒక్కరోజు కాదు, రేపు కూడా తీయాలి. అరే విహాన్ ఫాస్ట్ ఉండరా, ఒక్కటే రోజు నుంచి తీయాలి. తీయండి ఎవరు ఎక్కువ తీస్తారు. మీరు ఏం చేయాలంటే కూర్చోండి. చెప్పేదా నువ్వు తీసినావా? ఎన్ని తీసినావు? చాలా సంతోషం, చాలా సంతోషం. అదే ఈ ఒక్కసారి కాదు, మీకు ఎప్పుడు ఎట్లా ఆడుతున్నారంటే మళ్ళీ ఎప్పుడు వినాయక చవితి వస్తుంది,
మేము ఎప్పుడు గుంజలు తీస్తాం అనేది జ్ఞాపకం తప్పకుండా ఉండాలి. ఇప్పుడు ఇంకోటి ఎందుకు మీరు ఏమనుకుంటున్నారంటే ఇంతమంది దేవుళ్ళు ఉండగా విఘ్నేశ్వరుడికి ఇంత ఎందుకు చేస్తున్నారో అని మీరు అనుకోవచ్చు. ఏ పని మనం మొదలు చేసినా వాళ్ళకి ఎందుకు చేస్తామంటే నిర్విఘ్నంగా ఏ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలంటే మొదలు మహాగణాధిపతి అంటే ఆద్యేశం ఆయనకు మనం విఘ్నాలు రాకుండా ఉండాలంటే ఆయనను పూజించాలి. మనం ఏ పని చేసి విఘ్నాలు రాకుంటే మనం పూజ చేయకుండా పూజించాం అనుకో తప్పకుండా ఏదో విఘ్నాలు వస్తాయని పెద్దోడు చెప్తారు. ఎందుకు ఒకటి మనకు పురాణం కథనే ఉంది, ఎంత దూరం ఎందుకు గోకర్ణి అని ఉంది. గోకర్ణం మీకు తెలిసిన కూడా కర్ణాటక పాటల లోపల రావణ బ్రహ్మ అయితే శాపగ్రస్తంతో రాక్షసులు కానీ దేవతలకు ఉన్న శక్తి ఆయనకు ఉంది కదా. అయితే ఆయన తల్లి రోజు శివుని పూజ చేయింది, ప్రసాదం తీసుకుని భోజనం చేయకూడదు. అమ్మ నీవు ఎక్కడో గుళ్ళలో పూజ చేసినందుకు సాక్షాత్ శివుడి దగ్గర పోయి ఆయన ఆత్మీయంగా తెస్తానికి పోయి ఏం చేసిండు, ఆయన శివుడు చాలా బోడా మనిషి, ఎవరు ఏదైనా తీస్తాడు భక్తులకు. ఆ భక్తి ప్రదర్శించుకుంటూ పోయే విధంగా నేను ఇవ్వడానికి షాప్ కాదు కదా, ఆ భక్తి ప్రదర్శిస్తాడు. దేవతలు కూడా అట్లాగే ఎక్కువ తపస్సు ఎక్కువ అనుష్ఠానం చేసిన వరాలు ఇస్తాడు. అవి అన్నింటి కూడా ఎక్కువ నిమిషం సరే మంచిదని పోతున్నాడు. రావడం మనం అక్షతలు